అని కొంత తమాయించుకుంటున్నాం మనం ఆగ్రహాన్ని, మనకున్న కోపాన్ని, మనకున్న ఎమోషన్స్ని, మనకున్న మనోభావాల్ని అణిచిపెట్టుకుంటున్నాం వీళ్ళు చేసే యదో పనులకి, వీళ్ళు మాట్లాడుతున్న పనికి మాలిన మాటలకి. కానీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఉంటే ఇదేదో తెలియకనో, అమాయకంగానో, లేకపోతే పొరపాటునో, గ్రహపాటునో, తొట్టుపడో, మాటదొరిలో కాదు, కావాలనే ఉద్దేశపూర్వకంగానే పనిగట్టుకునే చేస్తున్న కుట్రలాగా కనపడుతోంది. నేను ఘటన జరిగిన రోజు చెప్పాను, మళ్ళీ ఇవాళ చెప్తున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళల అందరి గురించి మాట్లాడిన మాట. కృష్ణంరాజు అనేవాడు, కొమ్మినేని శ్రీనివాస్ అనేవాడు పదే పదే మేము ఒకసారి అంటే వాళ్ళు 100 సార్లు అని వాళ్ళే ఎక్కువ ఆడవాళ్ళ పరువు తీస్తున్నారని మళ్ళీ ఇది ఒకటి పట్టుకొస్తున్నారు. నో, మీరు ఒకసారి అన్నదాన్ని మేమైనా ఇంకొకరైనా ఎందుకు రిపీటెడ్గా చెబుతున్నామంటే చెప్పాలి కాబట్టి. మీరు గడ్డి తిన్నారని మేము చెబితేనే కదా మీరు తిన్నది గడ్డి అని అందరికీ తెలిసేది. అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని మీరు అన్నమాట తెలియాలి కదా అందరికీ. అమరావతికి, ఆంధ్రప్రదేశ్కి మాత్రమే కాదు, ప్రపంచం మొత్తానికి తెలియాలి కదా మీ కడుపులో ఉన్న ద్వేషము, ఆ విషము, లేకపోతే ఆ అశుద్ధము, అక్కసు అదేంటనేది మిగతా ప్రపంచం మొత్తానికి తెలియాలి కదా. మీ నోటి నుంచి వస్తున్నవి మాటలు కావు, అవి నోటి విరేచనాలు అనే విషయం ప్రపంచం మొత్తానికి తెలియాలి కదా. అందుకు కదా చెప్పాలి. నేను మళ్ళీ చెబుతున్నా, అది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని వీళ్ళిద్దరూ కలిసి అన్న మాట. ఇది ఆంధ్రప్రదేశ్ మహిళలందరినీ ఉద్దేశించి అన్న మాట. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఉద్దేశించి అన్న మాట, 5 కోట్ల మంది ప్రజలను ఉద్దేశించి అన్న మాట. ఎందుకంటే రాజధాని అనేది ఒక ప్రాంతానికి సంబంధించింది. మొన్న చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాను, ఢిల్లీ అనేది భారతదేశానికి రాజధాని. ఢిల్లీని ఏమన్నంటే దేశం మొత్తాన్ని అన్నట్టే. హైదరాబాద్ తెలంగాణ రాజధాని, అంటే తెలంగాణ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులోయ్ అన్నట్టు తెలంగాణ అంటే మట్టి కాదు, తెలంగాణ అంటే ప్రజలు, మనుషులు. హైదరాబాద్ తెలంగాణ రాజధాని అంటే తెలంగాణ మనుషుల అందరి రాజధాని, తెలంగాణ ప్రజలందరి రాజధాని. అలాగే అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ అందరి రాజధాని. అది దేవతల రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ దేవతలు, వాళ్ళ కోసం కట్టుకుంటున్న రాజధాని అని అర్థం. అలాంటి దాన్ని పట్టుకొని అమరావతి అనేది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని ఆ ఇద్దరు మూర్ఖులు, దుష్టులు, కుసంస్కారులు అన్నారు అని అంటే అది అందరినీ అన్నట్టే. ఇవాళ ఒక అతన్ని అరెస్ట్ చేశారు, కొమ్మినేని శ్రీనివాస్ని. చాలా రకాల కేసులు పెట్టారు. ఆ కేసుల మీద కూడా రకరకాల సన్నాయి నొక్కులు వస్తున్నాయి. ఆ సెక్షన్ ఎందుకు పెట్టాలి, ఈ సెక్షన్ ఎందుకు పెట్టాలి, నోటీస్ ఏది, భోషాణం ఏది, ఇంతకు ముందు రాలేదే ఈ ప్రశ్నలు, ఈ మాట్లాడే వాళ్ళ నోళ్ళు అప్పుడు పెగల్లేదే, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిని కనీసం నోటీసు లేకుండా, కేసు కూడా లేకుండా అర్ధరాత్రి ఎత్తుకుపోయినప్పుడు మాట్లాడలేదే, ఎవడూ ఎందుకు మాట్లాడలేదే? జగన్మోహన్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు, చాలా తెలివిగా మాట్లాడాను అనుకుంటున్నాడు. ఆయన అంటాడు, ఒక చర్చా కార్యక్రమంలో ఎవరో ఒక అనలిస్ట్ మాట్లాడిన దానికి యాంకర్కి ఏం సంబంధం, కొమ్మినేని మీద ఉన్న పగతోనే కేసు పెట్టాడు చంద్రబాబు నాయుడు అని.
కొమ్మినేని మీద కాదు నాన్న, కొమ్మినేని మీద మాత్రమే కాదు, నీ ఛానల్ మీద, నీ వ్యవస్థ మీద, మొత్తం మీద పెట్టాల్సిన వ్యవహారం అది. ఛానల్ యాజమాన్యము, ఛానల్ సంపాదక వర్గము అందరి మీద పెట్టాల్సిన కేసు ఇది. యాంకర్కి ఏమి సంబంధం? ఎక్కడో శ్రీకాకుళం మారుమూలపల్లిలో ఒక సింగర్ రాసిన వార్త జిల్లా పేజీలో ఇంత వస్తే, కోర్టు డైరెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా మేనేజింగ్ డైరెక్టర్లకి, ఎడిటర్లకి అటువంటి చిన్న వార్తలతో సంబంధం ఉండదు, ఏమన్నట్టు లోకల్కి చూసుకోవాలి ఉన్నప్పటికి కూడా మా ఎండి రాధాకృష్ణ గారి మీద కేసు పెట్టారే, దాని మీద ఇక్కడ కోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాడు మీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే కేసు పెట్టి. యాంకర్కి ఏమి సంబంధం అని మాట్లాడుతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి. రఘురామకృష్ణరాజు కేసులో నన్ను దేశద్రోహం కేసు పెట్టావు కదా, ఏమని నేను యాంకర్కి ఏమి సంబంధం వదలలేదే నువ్వు? A1 రఘురామకృష్ణరాజు అయితే A2 వెంకటకృష్ణ ఎలా అయ్యాడు? నీకు సమాధానం చెప్తావా? టెలిఫోన్ లైన్లోకి వస్తావా? ఫోన్ లేదంటావు నువ్వు, నాకు ఫోనే లేదు అంటావు కదా, ఫోన్ చేయి, నువ్వే చేయి, పోనీ నా నంబర్కి చేయి, నేను ఫోన్ కల్పిస్తా. యాంకర్కి ఏమి సంబంధం అన్నవాడివి నా మీద దేశద్రోహం కేసు ఎలా పెట్టావు? నా మీద ఒకటి కాదు చాలా పెట్టావు, మా సంస్థ మీద పెట్టావు, మా ABN మీద పెట్టావు, మా ఆంధ్రజ్యోతి మీద పెట్టావు, మా MD గారి మీద పెట్టావు, మా ఎడిటర్ గారి మీద పెట్టావు, అందరి మీద పెట్టావు కదా. అప్పుడు తెలియలేదా? ఏమిటి నీ వాచాలత్వం? ఏంటి నీ సన్నాయి నొక్కులు? ఏంటి నీ అవకాశవాదం? నీకైతే ఒకలా, ఎదుటి వాళ్ళకైతే ఒకలా, నీ మనుషులకైతే ఒకలా, ఎదుటి వాళ్ళకైతే ఒకలా. ఏ రకంగా చూసినా మొన్నటికి మొన్న దీనికి జస్ట్ బిఫోర్ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు మే 28వ తేదీ నాడు వాళ్ళ ఛానల్లోనే ఆ లక్ష్మీపార్వతి గారిని కూర్చోబెట్టుకుని ఇదే కొమ్మినేని శ్రీనివాస్ ఏదో డిబేట్ చేస్తున్నాడు. సరే వాళ్ళ ఛానల్ ఏదో పెట్టుకున్నారు, మాట్లాడుకున్నారు. ఎవరో ఒక ఆయన చేసి లక్ష్మీపార్వతి గారి మీద కొంచెం పరుషంగా మాట్లాడబోయాడు. భీమవరం ఆయన ఏదో రాజు ఎవరైతే ఏముంది పరుషంగా మాట్లాడబోయాడు. వెంటనే కట్ చేసేసి 5 నిమిషాలు కట్ చేసి ఆ లైన్లో ఉన్నాడు అంటే లైన్లో లేడు, ఫోన్ కట్ చేసి మరీ తిట్టావు అతన్ని. ఇదే కొమ్మినేని శ్రీనివాస్. అట్లా ఈ కృష్ణంరాజు అనే అతను మాట్లాడుతున్నప్పుడు ఎందుకు ఆపలేకపోయావు? ఎందుకు తిట్టలేకపోయావు? ఎందుకు కట్ చేయలేకపోయావు? తప్పు అది, అలా అనకూడదు, నేను యాక్సెప్ట్ చేయను, నువ్వు అన్నమాట వెనక్కి తీసుకో, క్షమాపణ చెప్పు అని ఎందుకు అనలేకపోయావు? లైవ్లో అనేవాడు అంటాడు, ఆపేవాడు ఆపడు, ఇప్పుడేమో ఈయన సన్నాయి నొక్కుతాడు. ఇంత చేస్తే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేసి కొమ్మినేని శ్రీనివాసు చాలా సీనియర్ జర్నలిస్టు, చాలా గొప్పవాడు, చాలా సుదీర్ఘకాలం పనిచేశాడు, ఆయన మీద చంద్రబాబు పగబట్టి చేశాడు అంటాడు. భారతిరెడ్డి గారు అసలు మాట్లాడరు, సాక్షి చైర్మన్, ఆమె చైర్పర్సన్, ఆమె అసలు మాట్లాడదు. ఏమిటిది? లక్షల మంది మహిళలను పట్టుకొని ఆ రకంగా, లక్షల మంది ఏంటి, 2.5 కోట్లు సుమారుగా జనాభాలో సగభాగం కదా, 2.5 కోట్ల మంది మహిళల్ని ఆ రకంగా మాట్లాడితే మీకు బాధ్యత లేదా? స్పందించాల్సిన అవసరం లేదా? వీళ్ళు చాలా పకడ్బందీగా కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్ర ఇది. నేను ఇన్సిస్ట్ చేసి చెప్తున్నా, ఇది ఒక పెద్ద మహా కుట్ర రచన జరుగుతోంది. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, వాడు వేషలని మాత్రం ఊరుకున్నాడు, దానికి కంటిన్యూగా ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ అన్నదాన్ని సమర్థిస్తూ రాక్షసులంట ఆ మహిళలు, పిశాచాలంట, ఎంత దరిద్రమైన భాష వాడాడంటే సంకరజాతి అంట. రాక్షసులు, పిశాచులు, లేకపోతే ఈ రెండిటికి కలిసి పుట్టిన సంకరజాతీయ తెగ అంట. అరే ఏమయ్యా, నువ్వు ఒక సంపాదకుడిగా పనిచేసావు, ఒక ఎడిటర్గా పనిచేసావు, నువ్వు అసలు నీకు ఏమన్నా మినిమం సంస్కారం ఉందా? దిష్టి బొమ్మలు తగలబెట్టడాలు, లేకపోతే చెప్పులతో పోస్టర్లన్నీ ఫోటోలని కొట్టడాలు, ఇదంతా నిరసనలో భాగం కదా.
చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతానికి బస్సులో వెళుతుంటే చెప్పులతో రాళ్లతో కుదిరితే అప్పుడు మీరున్నప్పుడు మీ దగ్గర డీజీపీ అన్నాడు అది ఒక నిరసన అని, ప్రజాస్వామ్యంలో నిరసన అని. వాళ్ళనంత మాట అంటే ఆత్మాభిమానం దెబ్బతిన్న మహిళలు ఆ రకంగా నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళని పట్టుకొని నువ్వు పిశాచాలు, రాక్షసులు లేదా ఆ రెండిటికి పుట్టిన అక్రమ సంతానం కూడా సంకర జాత. ఏం సజ్జల రామకృష్ణారెడ్డి, ఎవరిది సంకర జాతి? ఇలా సంస్కారం లేకుండా మాట్లాడే వాడిది సంకర జాతి అవుతుందా? లేకపోతే వేలాది ఎకరాల భూముల్ని మొత్తం రాష్ట్రం కోసం ఉపయోగపడడం కోసం, రాజధాని కట్టుకోవడం కోసం త్యాగం చేసిన వాళ్ళది సంకర జాతి అవుతుందా? సెన్స్ పనిచేస్తున్నాయా మీకు? మీ శరీరంలో అవయవాలన్నీ పనిచేస్తున్నాయా? మీ నాలుకకి మీ మెదడుకి ఏమన్నా లింక్ ఉందా, తెగిపోయిందా? లేకపోతే కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్రలో భాగంగా 1 by 1 ఇలా తెర మీదకి వస్తున్నారా? అసలు వీళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి? తిరుగుబాటు రావాల్సిందేనేమో అనిపిస్తోంది వీళ్ళ మీద. ఇలాంటి పార్టీకి ఉండడానికి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఇలాంటి పార్టీలు ఉండకూడదు, ఇలాంటి మీడియాలు ఉండకూడదు. 2022లోనే లైసెన్స్ రద్దయిపోయిన సాక్షి మీడియా ఇంకా ఎలా పనిచేస్తోంది, ఎలా ప్రసారాలు నడుస్తున్నాయి? ఐ హ్యావ్ ఎవ్రీ ఎవిడెన్స్ విత్ మీ. నా దగ్గర ప్రతి ఆధారం ఉంది. ఆ రోజు కూడా నేనే బ్రేక్ చేశా, సాక్షికి లైసెన్స్ రద్దయిపోయిందని. కోర్టుకు వెళ్ళి టెంపరీ స్టే తెచ్చుకున్నారు. మా ఉద్యోగుల ద్వారా కేసు వేయించి కోర్టులో కేసు వేయించి పిటిషన్ వేయించి ఛానల్ మూసేస్తే మేమందరం రోడ్డును పడతామని మా జర్నలిస్టు సోదరుల ద్వారా పిటిషన్ వేయించి మానవతా కోణంలో టెంపరీగా స్టే తెచ్చుకున్నారు. స్టే 6 నెలల కంటే ఎక్కువ ఉండదు కదా, ఎలా నడుస్తుంది ఇంకా? అలాంటి ఛానల్లో ఇలాంటి దగులుబాజీ మాటలు ఎలా మాట్లాడుతున్నారు? ఒక పక్క మీ నాయకుడేమో బెయిల్ మీద ఉండి ప్రభుత్వాన్ని ధిక్కరిస్తాడు, బెయిల్ మీద ఉండి వ్యవస్థలను ప్రశ్నిస్తాడు, బెయిల్ మీద ఉండి అన్నిటినీ చేయకూడని తప్పులన్నీ చేస్తాడు. ఒక పక్క అది బెయిల్ ధిక్కరనే. ఇటు చూస్తే స్టేలో ఉన్న ఛానల్ బాధ్యత లేకుండా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఏంటి ఇదంతా? వీటన్నిటిని చట్టసభల్లో ప్రశ్నించాల్సిన అవసరం లేదా అనేది ఒక పాయింట్ అయితే, వీటన్నిటి మీద ఎందుకు తిరుగుబాటు చేయకూడదు మహిళలు కానీ ప్రజలు కానీ, ఈ పార్టీ మీద, ఈ పార్టీ నాయకుల మీద, వీళ్ళందరి మీద ఎందుకు తిరుగుబాటు చేయకూడదు? ఒక శ్రీలంకలోనో లేకపోతే ఒక బంగ్లాదేశ్లోనో ఇంకో చోట జరిగినట్టు వీళ్ళ మీద తిరగబడకపోతే వీళ్ళు మారరు. ఒకడేమో వేశ్యలు అంటాడు, ఒకడేమో సంకర జాతి అంటాడు, రేపు ఇంకొకడేమంటాడో. నో, వీళ్ళకి రాజకీయాలు చేసే అర్హత కానీ, వీళ్ళకి మీడియా పేరు చెప్పుకుని భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకునే అవకాశం కానీ అర్హత కానీ వీళ్ళకి లేవు. వీళ్ళకి వెంటనే ముగింపు పలకాల్సిందే, వీళ్ళకి వెంటనే చరమగీతం పాడాల్సిందే. ఈ అంశం మీద మనతో రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి గారు ఉన్నారు, ఇంకా ఇతర ప్యానలిస్టులు